సాధారణంగా ఇప్పటికీ మనకి సెక్రటేరియట్లు, సచివాలయాలు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు, లేకపోతే కనుక రాజకీయ పార్టీల యొక్క మీటింగులకి అన్ని పత్రికల్ని పిలుస్తుంటారు. ఏ పార్టీదైనా అంటే ఏ పార్టీకి అనుకూలంగా. ఒకప్పుడు పార్టీ లెక్క కాదు కదా, పేపర్ ఈజ్ పేపర్, టీవీ ఈజ్ టీవీ అన్నటువంటి రూట్లో ఉండే. ఆ తర్వాత కొంత మార్చుకుని ఇప్పుడు పత్రికలు ఎటువైపు ఏది అన్నాక తెలుగుదేశం హయాంలోనేమో సాక్షిని పిలవరు, వైసీపీ హయాంలోనేమో ఈనాడు జ్యోతిని రానియరు. అట్లాంటి స్టేజ్. ఇదే పరిస్థితి ఇప్పుడు అమెరికా దాకా పాకింది. ఇదివరకు ఇట్లాంటి వాటి మీద పోరాడేటటువంటి జర్నలిస్ట్ సంఘాలు ఉండేవి. ఇట్లాంటి ఇప్పుడు ఆ జర్నలిస్ట్ సంఘాలు ఆ పార్టీకో ఈ పార్టీకో తయారైపోయినటువంటి సిచ్యుయేషన్లో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, ట్రంప్ దగ్గర ఉండే వైట్ హౌస్లో ఉండేటటువంటి మీడియాని ఇదివరకటికి మళ్ళీ యాంటీ ట్రంప్ మీడియా ఇదివరకు అక్కడ ఉండి ట్రంప్ని ఏదో ఒకటి గిల్లి ఆయన ఏదో ఒకటి చెప్తే ఇంకో రకంగా ఫోకస్ చేసి పెద్ద ఎత్తున చేసుకొచ్చేది. దాన్ని ఆయన విమర్శిస్తే ట్రంప్కి వ్యతిరేకంగా పుంకాను కథనాలు రాసి 2024లో అధికారంలోకి 20లో అధికారంలోకి రానికుండా చేయడానికి కారణమయ్యాడు. ఈ దఫా వాళ్ళని ఎవరిని వైట్ హౌస్లోకి రానిచ్చేది లేదని చెప్తోంది ట్రంప్ టీము. మొత్తం ఎవరిని పిలవాలి, ఎవరిని రానియ్యాలన్నటువంటిది మేము డిసైడ్ చేస్తామని చెప్తోంది.